బ్రేకప్ అయిపోయిన తర్వాత అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటి అని అంటే చివరిసారిగా వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళకి నా బాధని ఎక్స్‌ప్రెస్ చేద్దాం. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతది అని అనుకోవడం. 100కి 100% రాంగ్ ఇది. వాళ్ళు ఏమాత్రం రియలైజ్ అవ్వరు. రియలైజ్ అవ్వకపోవడమే గాక నువ్వు వాళ్ళని చేజ్ చేస్తే వాళ్ళు చిరాకు పడతారు. ఎందుకనంటే వాళ్ళకి నీ పైన అట్రాక్షన్ పోయింది కాబట్టి బ్రేకప్ చెప్పారు. నువ్వు వెంట పడుతుంటే వాళ్ళు భయపడతారు. ఎందుకు భయపడతారు అనంటే నీకేమన్నా అయితే వాళ్ళ మీదకి వస్తదేమో అని చెప్పేసి పిక్స్ ఉంటాయి, చాటింగ్ హిస్టరీ ఉంటది, కాల్స్ హిస్టరీ ఉంటది. వాళ్ళు భయపడతారు. భయపడి కొంచెం కేర్ తీసుకున్నట్లు బిహేవ్ చేస్తారు. అంతేగాని మీరు దాన్ని ప్రేమ అని అనుకోవద్దు. భయం అది. వాళ్ళ మీదకి రావద్దని చెప్పేసి నీకేమన్నా అయితే. లాస్ట్ టైమ్ ఒకసారి మాట్లాడదామని చెప్పేసి నువ్వు స్ట్రక్అప్ అయిపోతావు నీ లైఫ్‌ల. వాళ్ళ స్టోరీస్ చూస్తా ఉంటావు, డీపీస్ చూస్తా ఉంటావు, లాస్ట్ సీన్ చూస్తా ఉంటావు. వాళ్ళేమో అక్కడ హ్యాపీగా వాళ్ళ కెరియర్ పైన ఫోకస్ చేస్తావు. నీకంటూ ఇక్కడ కెరియర్ ఉండదు, ఏముండదు. నువ్వు వాళ్ళకి కాల్స్ చేసినా, మెసేజెస్ చేసినా చిరాకు పడతారు గానీ, అరే బాబు వాళ్ళక్కడ బాధలో ఉన్నారు అని మాత్రం అనుకోరు. ఎందుకనంటే వాళ్ళకి నీ పైన అట్రాక్షన్ పోయింది. అట్రాక్షన్ పోయిన తర్వాత నువ్వు గుర్తొస్తే ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతారు గానీ, కొంచెం కూడా హ్యాపీగా ఫీల్ గారు. నిన్ను వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళని చేజ్ చేయొద్దు. లాస్ట్ టైం ఒకసారి మాట్లాడదాం అని అసలే అనుకోవద్దు. గుర్తుపెట్టుకోండి ఇది మీరు. వద్దు అనుకున్నారా? చలో ఓకే. బ్లాక్ చేసి పడేయండి. గుర్తుపెట్టుకోండి బాధ అనేది టెంపరరీ. 15-30 డేస్ మాత్రమే ఉంటది. మీరు కాంటాక్ట్‌లో లేకపోతే మాత్రమే. మీకు వాళ్ళు గుర్తొస్తే వాళ్ళు చేసిన నెగెటివ్స్ మాత్రమే గుర్తు రావాలి గానీ పాజిటివ్స్ మాత్రం గుర్తు తెచ్చుకోవద్దు. లవ్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, కన్‌ఫ్యూజన్స్ ఉన్నా జస్ట్ నా పేజ్‌ని ఫాలో చేసుకొని పెట్టుకోండి. మొత్తం సెట్ అయిపోతారు.